వేదాగ్ని 12వ భాగం. పాప మనసులో జన్మలో కోపంగా కూడా ఉండకూడదు వీడి ముందు అనుకుంది. ఎందుకంటే కోపం చూపిస్తే ముద్దులు హగ్గులు ఎక్కువవుతున్నాయి అని. మెల్లిగా పైకి లేస్తూ అవి వాణి ఒక గదిలోకి వెళ్ళటం చూసింది. వేగ్నిక కనుబొమ్మలు ముడివేసి వేద్ని విడిపించుకోవటానికి చూస్తూ అవి గదిలోకి చూస్తుంది. వేద్, వాళ్ళని ఏమి చూస్తావే, నన్ను చూసుకో. నాతోటి వారందరూ కాపురాలు పెట్టేస్తున్నారు, నేనింకా ఎన్ని రోజులు బ్యాచిలర్గా ఉండాలి అన్నాడు. వేగ్నిక కోపం నశాలానికి అంటి, పెళ్లి చేసుకుంటే ఎవరైనా కాపురాలు చేసుకుంటారు, నీలా బలవంతంగా కొనుక్కుని వచ్చిన వాళ్ళని కాపురాలు చేద్దాం అనకూడదు అంటుంటే, వేద్, నేను ఎవరినైనా పెళ్లి చేసుకుంటే నీతో చేసేది తప్పయిద్ది. ఈ జన్మకి ఎవరినీ పెళ్లి చేసుకోను. నువ్వు నాకు, నేను నీకు. మనిద్దరి మధ్యకి ఎవరన్నా వస్తే వారిని చంపేస్తా. లేదా నీకు బెడ్ మీదికి రావటం ఇష్టం లేకపోతే నువ్వు ఎవరినైనా తీసుకొచ్చినా ఓకే, కానీ నా అంతటా నేను మాత్రం ఎవ్వరినీ తెచ్చుకోను అంటూ లేచాడు. వేగ్ని శారీ సరి చేసుకుంటూ లేచింది. తను వెళ్ళబోతుంటే, వేద్, నా బ్యాగు పైన ఉంది, తీసుకురా, ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు. వేగ్నిక పైకి వెళతా మనసులో వేద్ని బండబూతులు తిట్టుకుంది. వేగ్ని గదిలోకి వెళ్ళగానే వేద్ వెనక నుంచి గది గడియ పెట్టేశాడు. వేగ్ని డోర్ సౌండ్ విని వెనక్కి తిరిగింది. బాబు రొమాంటిక్ లుక్ చూసి పాప గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వేగ్ని బింకంతో, మీరు తెచ్చుకునేదానికి నన్నెందుకు తెమ్మన్నారు, మళ్ళీ మీరెందుకు వచ్చారు, మీరే తీసుకోండి, నేను వెళ్తా, నాకు పని ఉంది అని వెళ్ళబోయింది. ఆ నవ్వు, నువ్వు వెళ్తే చూసుకుంటా ఉంటా మరి అని చెయ్యి పట్టి మీదకి లాక్కున్నాడు పాపని. అమాంతంగా ఎదురుగా వాటేసుకొని, నిన్ను చూస్తూ ఉండలేకపోతున్నానే, కాస్త కనికరించు అని పాప నడుమును మీటుతున్నాడు. బాబు చేసే అల్లర్లకు పాప తన వయసుకు వచ్చింది అని అర్థమైంది. పాప మనసులో, ఈ దొంగ చచ్చినోడు నన్ను చావగొడుతున్నాడు, పొద్దస్తమానం పట్టుకొని లేని ఫీలింగ్స్ తెప్పిస్తున్నాడు. పెళ్ళి చేసుకొని చావరా అంటే, పెళ్లి చేసుకోను, ఏమి చేసుకొని అంటాడు. వేరే ఎవరి దగ్గరికైనా పోయి సావరా అంటే నన్నే తీసుకురమ్మంటాడు. వీడితో ఎలా వేగేదో ఏమో, ఈ ఫీలింగ్స్ని ఎలా భరించేదో ఏమో, వీడు నన్ను ఈ జన్మకు వదిలేలా లేడు, వీడిని మారుద్దామని నేనే మారేలా ఉన్నా అని పాప ఇన్నర్లో ఎన్నో అనుకుంటుంది. వేద్, నన్ను తిట్టుకుంది చాలు, కానీ నీ అంతట నువ్వు ఒక్క ముద్దు ఇవ్వవే అంటే వేగ్ని మూతి తిప్పింది. సరేలే, నువ్వెలాగూ ఇయ్యవు అని ఒక ఫేక్ ఇచ్చి మంచం మీద కూర్చోబెట్టి, అవి గురించి నీకు కొంత చెప్పాలి అనగానే, వేగ్ని, ఏంటి ఆయన గురించి చెప్పేది, అన్ని వెధవసెక్కలే ఉన్నాయి అన్నది. వాడిని వెధవ ఆలోచనలు కాదు, వాడు అందరినీ నా అనుకుంటాడు, వాడు అనాథ మూలాన అందరూ నా వాళ్లే అని క్లోజ్గా మూవ్ అవుతాడు, సరదాగా మాట్లాడుతూ వాడి బాధను మర్చిపోతాడు, అంతేకాని వాడు వాణిని తప్ప ఎవరిని ఇంతవరకు ప్రేమించలేదు. వాణి అనగానే వేగ్ని వేద్ మొహంలోకి చూసింది. పాప బాబు కళ్ళల్లోకి చూడటం పాపం. పాపకి మళ్ళీ ఒక ఫేక్ ఇచ్చాడు. అంటే వారిద్దరూ అన్నది. వారిద్దరూ భార్యాభర్తలు, కానీ వాణి ఇప్పటికీ నన్నే ప్రేమిస్తుంది. అవిగాడితో పెళ్ళి అయింది, గర్భవతి అయినా కానీ నా ఆలోచనలు వీడటం లేదు. వేగ్ని ముఖం వికారంగా పెట్టింది. ఒకరితో కాపురం మొదలు పెట్టాక ఇంకొకరిని మనసులో ఉంచుకోవటం చండాలంగా లేదు ఆ మాట? మనసా వాచా తనువు అప్పజెప్పాక జీవితాంతం కష్టమైన నిష్ఠూరమైన ఉండాలి, అంతేకాని ఒకడు మనసులో ఉన్నప్పుడు ఒకరిని తాకనియ్యకూడదు, తనువు ఇచ్చినాక మనసులో ఎవరిని పెట్టుకోకూడదు అని వేగ్ని అంటుంటే వేద్ అబ్బురంగా వేగ్ని మాటలు వింటున్నాడు. వేద్ వేగ్నితో, నీలాంటి వాడే అభి, కాస్త చనువుగా అల్లరిగా మాట్లాడతాడు అనే కానీ వాడికి వాణి తప్ప వేరే ధ్యాస లేదు.
వేద్ అభి గురించి అనగానే వేగ్నికి అభిని తలుచుకొని బాధగా అనిపించింది. అభి మనస్తత్వం తెలిసాక చాలా అవమానకరంగా మాట్లాడాను అనిపించింది. వేగ్నిక ఏం ఆలోచిస్తుందో అర్థమయ్యి, నువ్వు అన్నా వాడు పట్టించుకోడు, వాడు ఏదాన్ని సీరియస్గా తీసుకోడు, వాడు సీరియస్గా తీసుకునేది అయితే వాణిని నా దగ్గరికి పంపిస్తాడా అంటే అన్నట్టు చూసింది వేగ్ని. మనం హాస్పిటల్ నుంచి తిరిగి వస్తుంటే వాణి తను హాస్పిటల్కి చెకప్కు వచ్చిందంట. నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదా పెళ్లి చేసుకున్నాను అన్నట్టు వాణి తనను తాను ఊహించుకొని ఇంటికి వెళ్ళి అభితో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే కాదు అని ముంచుకుంటా అన్నాడు. ఇప్పుడు వేద్ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని తిరుగుతున్నాడు. నాతో జీవితంలో పెళ్లి ప్రేమ లేదని నాటకమాడి మా అన్నతో చేసుకుంటానని చెప్పి నన్ను పిచ్చిదాన్ని చేసి ఇంకో అమ్మాయితో ఉంటే నేను సహించలేను అంటూ నిద్ర మాత్రలు నోట్లో వేసుకుంది. అవి గబగబా దగ్గరికి వెళ్ళి చెంపలు గట్టిగా ఒత్తి సాధ్యమైనంత వరకు టాబ్లెట్లు బయటికి తీశాడు. ఆ క్షణం వాడికి పై ప్రాణాలు పైనే పోయాయి. వాడు వాణిని అమితంగా ప్రేమిస్తున్నాడు. వాణి కడుపులో తన బిడ్డ అయినా కానీ వాణిలో ఏ మార్పు రావటం లేదు. అలా సూసైడ్ ప్రయత్నం చేసుకున్నప్పుడు అవి నాకు ఫోన్ చేసి కడుపుతో ఉంది, ఏదైనా చేసుకుంటే తల్లి బిడ్డ దక్కరురా, కనీసం డెలివరీ అయ్యే వరకైనా నీ దగ్గర పెట్టుకో అని పంపించాడు. ఆ రోజు మనం హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన ఫోన్ అది. ఏ మగవాడైనా ఇంకో మగవాడి దగ్గరికి పెళ్ళాన్ని వదులుతాడా? అభి వాడి ప్రేమ మీద వాడికి నమ్మకం. వాణి ఎప్పటికైనా మారుతుందని వేగ్నికి గతం చెప్పాడు. వాణి హాస్పిటల్లో ఉంటే తను నన్ను ప్రేమిస్తున్నా అంటే నేను ఉంచుకుంటాను తప్ప పెళ్లి చేసుకోను, ఇలా ఉంటుంది నాతో జీవితం అని చెప్పి వెళ్ళిపోయాక అవి ఎంత ప్రయత్నించినా వాణి ఒప్పుకోలేదు. అవి ఆఖరి ప్రయత్నంగా డ్రింక్లో మత్తుమందు ఇచ్చి వాణిని సొంతం చేసుకున్నాడు. అది ఒక యాక్సిడెంట్గా జరిగింది అని సంజయ్ నమ్మించాడు. అరవింద్ ఇక తప్పక అవికి వాణికి పెళ్లి జరిపించాడు. వాణి చాలా మొండి పిల్ల. అభి ప్రేమని అస్సలు అర్థం చేసుకోదు. అలా నేను కూడా వాణి కడుపుతో ఉంది, ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే తల్లి బిడ్డ ఆగమైపోతారు, అభి అన్యాయమైపోతాడు అని వాణిని ఇంటికి తీసుకొని వచ్చి నువ్వు వచ్చిన రోజే అడుగుతావని అనుకున్నా కానీ అడగలేదు అని వేద్ అనగానే వేగ్నిక వేద్ కళ్ళలోకి చూస్తూ మీ గురించి నాకేమీ తెలుసు, అన్ని మిమ్మల్ని అడగటానికి, అందుకే మీ ఇంటికి ఎవరిని తీసుకువస్తే నాకెందుకు అని ఏమీ అడగలేదు. ఏ రౌడీ రాక్షసి, మీ ఇల్లు కాదే మన ఇల్లు. వేగ్ని ఆహా, మన ఇల్లు ఎలా అవుతుంది? నన్నేమన్నా పెళ్లి చేసుకున్నావా? నా మెడలో తాళి కట్టే వరకు నాది కాదు. వేద్ అది ఈ జన్మకి జరగదు. నీ మెడలో తాళి కట్టకపోయినా నువ్వు నాదానివి, నేను నీ వాడను. ఎప్పుడూ చెప్పేది ఒకటే, ఇంతవరకు ఏ అమ్మాయిని ముట్టుకోలేదు. ఒకవేళ ముట్టుకోవాల్సి వస్తే నీ అనుమతితో నీ ప్రమేయంతోనే, అది కూడా తమరికి చేత కాదు అన్న రోజే. వేగ్ని చిచి, ఏం మాట్లాడుతున్నారు మీరు? అమ్మాయిలను సప్లై చేసేదానిలా కనపడుతున్నానా అని వేగ్ని అంటే వేద్ అమ్మాయిలను వద్దులేవే, నీకు తెలిసి మీ చెల్లి ఉంది కదా, దాన్ని తీసుకురా, మీ నాన్న కూడా రెడీగా ఉన్నాడు ఒప్పుకోవటానికి. మా నాన్న ఏమీ పెళ్లి కాకుండా పంపించడు అని వేగ్ని అంటే ఎందుకు పంపించడు? ఇంకొక 10 కోట్లు అదనం ఇస్తానంటే మీ అయ్య తీసుకుని వచ్చి ఇంట్లో తోలిపోతాడు. అప్పుడు అక్క చెల్లెళ్ళు ఇద్దరు మీకు ఎవరికి ఇష్టమైన రోజు వాళ్ళు రండి. నీవు నాకు బెడ్ మీద ఉన్నప్పుడు మీ చెల్లి అవసరం లేదు, కానీ మీ చెల్లితో ఉంటే మాత్రం నువ్వు నా బెడ్ మీద ఉండాలి. హరిహర, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెవులు గట్టిగా మోసుకుంది వేగ్నిక. ఉన్నదే మాట్లాడుతున్నా బంగారం, ఆలోచించు, టైం ఎక్కువ లేదు. నిన్ను చూసిన దగ్గర నుంచి చాలా టైం వేస్ట్ చేశాను అనిపిస్తుంది అసలే. అందుకని తమరు కరుణిస్తారో కనికరిస్తారో కనికరం చూపిస్తారో తమరిష్టం, కానీ ఉండలేకపోతున్నానే నిన్ను చూస్తూ, అర్థం చేసుకో అంటూ జాలిగా చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అవి గదిలో వాణి లోపలికి వస్తుంటే వాణిని చెయ్యి పట్టి బెడ్ మీద కూర్చోబెట్టి వాణి నడుము చుట్టూ చేతులు వేసి ఒడిలో పడుకొని అభి వాణితో ఎందుకురా, నీకు నువ్వే తక్కువ చేసుకుంటావు, బంగారం లాంటి మన జీవితాలు ఎందుకురా ఎప్పుడు టెన్షన్లో పెట్టుకుని మనశ్శాంతి లేకుండా ఉంటావు, మన బేబీని ఫీల్ అవ్వు, నీకు అర్థమవుతుందా
తల్లి అయ్యేటప్పుడు ఎంత మధురం. నీ కోపంతో నువ్వేమైపోతున్నావో తెలియట్లే, మన బేబీ ఏమవుతుందో తెలియట్లే. కాస్త మనసు పెట్టి ఆలోచించరా అని అవి అంటే, వాణి ఏం ఆలోచించాలి? నిద్రమాత్రలు ఇచ్చి నువ్వు సొంతం చేసుకున్నది ఆలోచించాలా? నీకు అన్నీ తెలిసి కూడా నన్ను ఎలా సొంతం చేసుకున్నావు? నేను వేదిని ప్రాణంగా ప్రేమిస్తున్నా. నీకు ఆ విషయం తెలిసి నువ్వు నన్ను ఎలా సొంతం చేసుకున్నావు? అవి నేను నిద్ర మాత్రలు ఏమీ ఇయ్యలేదు. అంతా అపోహ నీది. అది ఎలా జరిగిందో ఒక యాక్సిడెంటల్గా జరిగింది. ఏదేమైనా నిన్నైతే ప్రాణంగా చూసుకుంటున్నానుగా. వాణిని దగ్గరికి తీసుకొని, నువ్వు ఎలా వచ్చినా నా జీవితంలో నువ్వు ఒక వసంతానివిరా. మన ప్రేమకు గుర్తు మన బేబీ. మన జీవితాలలో వెలుగు నింపటానికి వస్తుంది. మనం ఆ జీవితాన్ని ఆనందించాలి, కానీ ఎప్పుడూ ఏదో కోల్పోయిన దానిలా ఉండకూడదు. ఆడపిల్లకి అమ్మతనం చాలా గొప్ప వరం. నీకు నాపై కోపం ఉంటే రోజు తిట్టు కొట్టు, అంతేకాని బేబీని మాత్రం ఏమీ చెయ్యకు. నువ్వు బేబీ లేకపోతే నేను లేను. ఇప్పటి వరకు అనాథలాగే బతిక, నాకంటూ ఎవరూ లేరనే బతిక. నన్ను అర్థం చేసుకోరా నువ్వు. మన బేబీ నా జీవితానికి ఎంత అపురూపమో తెలుసా? ఎందుకు నువ్వు ఊరికే వేద్ని కాదన్నా వేద్ అంటావు? వేద్ నిన్ను ఇష్టపడి ఉంటే నేను మీ మధ్యలోకి వస్తే తప్పు. వేద్ నిన్ను ఇష్టపడను అని కరాఖండిగా చెప్తూనే ఉన్నాడు. ఎందుకు మరి వాడి గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని అవి అంటే, వాణి వేదికి మరి వేగ్ని ఎందుకు నచ్చింది? ఆమె చుట్టూ ఎందుకు కుక్కలా తిరుగుతున్నాడు? ఆమె కంటే అందమేమైనా తక్కువ ఉన్నానా? ఎందుకు ఆమెను ఇష్టపడుతున్నాడు, నన్ను ఇష్టపడుటలేదు అంటుంటే, అవి చూడు వాణి, నేను తప్పు పట్టట్లేదు. ఒకరి మనస్తత్వం ఒకరి దగ్గర ఉండదు. వేగ్ని డాక్టర్ చదివింది. వాడు ఏమి మాట్లాడినా మౌనంగా ఉంటుంది. ఆమె వాడిని ప్రేమించనూ లేదు. అయినా కానీ ఎందుకు తల వంచింది? ఆ తల వంచిన విధానమే వాడికి నచ్చింది. వేగ్ని పరిస్థితి నీకు తీసుకువస్తే వాడు నువ్వేం చేస్తావు అని అవి అంటే, బలవంతంగా తీసుకొని వచ్చినందుకు పోలీస్ స్టేషన్లో పెడతా. తండ్రి అని కూడా చూడకుండా తండ్రిని బలవంతంగా తీసుకువచ్చిన వాడిని ఇద్దరిని కోర్టు బోను ఎక్కించేదాన్ని అని వాణి అంటే, అవి కదా. ఎందుకు మరి వేగ్ని ఏం చేయలే? తండ్రిని ఏం చేయలేదు. ఎందుకు మౌనంగా ఉంటుంది? ఇంట్లో పని మనిషిలాగా పనులు ఎందుకు చేస్తుంది? వాడు చెప్పిన మాట ఎందుకు వింటుంది? తాళి కట్టలేదు కదా. నీకంటే ఎక్కువగానే చదివింది కదా. వేగ్నిక అంటే ఆమెకు చట్టాలు తెలియక పెట్టలేదా? తండ్రి దుర్మార్గంగా అమ్మేస్తే కొనుక్కున్న వాడి చేతిలో ఎందుకు ఉంటుంది? వాణి మౌనంగా వింటుంది. నువ్వు కేసులు కోర్టులు అన్నావు. ఆ రౌడీ ఇంట్లో ఉండి వాడికి దక్కకుండా వాడిని మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో వాడు బలవంతంగానో ఏదో ఒక రకంగా లాక్ చేసి దక్కించుకున్న జీవితాంతం వాడితో ఉండిపోతుంది. తండ్రి అమ్మిన తన మనసుకి తండ్రి ఎవరి చేతిలోనో ఒకరి చేతిలో పెట్టవలసిన వయసొచ్చింది, పెట్టాడు. ఇక్కడ వేగ్ని అనుకునేది ఒకటి. తన తండ్రి చేతుల మీదుగా డబ్బులు ఇచ్చి పెళ్లి చేసినా, లేదా డబ్బులు తీసుకొని బాండ్ పేపర్ తోటి పంపించినా తను అది పెళ్లిలాగా మనసుకు తీసుకుంది. తండ్రి అప్పజెప్పాడు. వేద్ పెళ్లి చేసుకోకపోయినా భర్తగా స్వీకరిస్తాడు. మెడలో తాళి కడితేనే పెళ్లి అనుకోవటం కాదు, జీవితాంతం వాడు నీతోటే ఉంటా అనే ఒక భరోసా ఇస్తాడు. కాబట్టి తాళి అనేది లేకుండా కూడా వాడితోటి బ్రతకటానికి సిద్ధపడ్డది. ఏదైనా సంసారమైన ప్రేమైన రచ్చ చేసుకుని రచ్చకెక్కితే పాడైపోతాయి, కానీ ఎవరికి ఏ ఫలితం ఉండదు. మన జీవితాన్ని మనం సుఖంగా మలుచుకోవాలన్నా మన చేతిలోనే ఉంటుంది. కష్టంగా మలుచుకోవాలని అనుకున్నా మన చేతిలోనే ఉంటుంది. మనకు భగవంతుడు ఇచ్చిన దానిలో ఏది ఇస్తే అది తీసుకొని అందులోనే అందంగా మలుచుకోవాలి జీవితం. నీకు వేదికి ముడి వేయలేదు భగవంతుడు. మన ఇద్దరికీ ముడిపడినది. మన ఇద్దరం ఒకటిగా బ్రతకటానికి ఆలోచించు. వేరే మగవాడిని మనసులో ఉంచుకున్నా నీతో నేను ఉంటున్నాను అంటే నీపై నా ప్రేమ స్వచ్ఛమైనది. తాళిబంధం లేకుండా నిన్ను ఉంచుకుంటాను అంటే నువ్వు వాడితో ఉండటానికి సిద్ధపడలేదు కదా. అప్పుడు తాళి కట్టాలనే కదా అనుకున్నావు నువ్వు అని అవి అంటే, తాళి కట్టకుండా ఉంచుకుంటా అంటే ఎంత ప్రేమించినా ఏ ఆడది కూడా వాడి దగ్గరికి వెళ్ళదు అని వాణి అంటే కదా. మరి వేగ్ని ఎందుకు ఉంటుంది? వాణి ఆలోచనలో పడింది. వాణి మనసులో, నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమించాను, కానీ తనతో ఉండటానికి ఎందుకు ఇష్టపడలేదు?
వేద్ని ప్రేమించనూ లేదు. అయినా కానీ తనతో కలిసి బ్రతకటానికి అడుగులు వేస్తుంది. ఏంటో వానికి అర్థం కాలేదు. వాణి అవి కేసి చూస్తుంటే, అవి నువ్వెందుకు ఉంచుకుంటా అంటే ఒప్పుకోలేదో చెప్పనా? నీది అసలు ప్రేమే కాదు వేద్ మీద. వాణి లేదు, నేను ప్రేమించా అని గట్టిగా అన్నది. ప్రేమించి ఉంటే వేద్ తోటి నువ్వెప్పుడు పిలిచినా ఒక్కరోజైనా వస్తా అని ఎందుకు అనలేదు? నీకోసం బ్రతుకుతా అని ఎందుకు అనలేదు? తాళి లేకుండా తనతో బ్రతకటానికి నువ్వెందుకు సిద్ధపడలేదు? నువ్వు నిజంగా ప్రేమించి ఉంటే ఖచ్చితంగా ఒక్కరోజు తనతో ఉన్నా చాలు జీవితానికి అనుకునేదానివి కదా. పెళ్లి చేసుకోవాలి అని ఎందుకు అనుకున్నావు? నీది పంతం. వేదికి ప్రపోజ్ చేశావు, కాదన్నాడని పంతానికి వచ్చావు. అంతేకాని అక్కడ నీ ప్రేమ ఎక్కడ ఉన్నది? ఏమాత్రం వేదిని ప్రేమించినా వేగ్ని వాడితో బ్రతకటానికి ఎలా సిద్ధపడ్డది చూస్తూ ఉండు. వేదుతోటి తాలిబంధం లేకపోయినా తనతోటి బ్రతకటానికి సిద్ధపడుతుంది. ఈరోజు కాకపోయినా తర్వాత ఎప్పుడైనా కానీ వాడు అన్నది నెగ్గించుకుంటాడు. తాళి ప్రేమ లేదు అనుకుంటానే వేగ్ని ప్రేమలో పీకల లోతులో మునిగి కొట్టుకుంటాడు. తనకే తెలియదు అది. చూస్తూ ఉండు. వారిద్దరి మధ్య పెళ్ళి కానీ దాంపత్య బంధం ఎలా ఉంటుందో. ఇష్టంగా ఒకరికొకరు కలవాలి కానీ 3 మూరల పసుపు తాడు 2 బంగారు బిళ్ళలు మెడలో వేసి ఒక భార్య అనిపించుకున్నాక వారి మనసులు కలవక కలహాల కాపురాలు చేసేవారు ఎందరో ఉన్నారు. కట్టుబాట్లు, సమాజం, సాంప్రదాయాలు అనుకుంటూ మధ్యతరగతి ఆడవారిని 199 మందిని ఇల్లు అనే ఒక జైలులో బంధించి జీవిత ఖైదీని చేసి పారేశారు ఒక్క పసుపు తాడుతో. అదే ఇద్దరు మనస్ఫూర్తిగా మనసులు కలిసి బ్రతికితే వారికి పసుపు తాడు అవసరం లేదు. నువ్వు వేదిని ప్రేమించలేదు, ఇష్టపడ్డావు. ప్రేమకి ఇష్టానికి చాలా తేడా ఉంటుంది. ఇష్టం ఒకరోజు కాకపోతే ఒకరోజు ఆ కోరిక అనేది తీరితే ఆ ఇష్టం పోతుంది. అదే ప్రేమ అయితే, మనస్ఫూర్తిగా మనసులు కలిసిన ప్రేమ అయితే వారి కోసం జీవితాలే త్యాగాలు చేస్తారు. ఆలోచించుకో. నువ్వు కూడా నీది ప్రేమ ఇష్టమా అనేది. నువ్వు వేదిని ప్రేమిస్తే నేను నీ దరి రాకపోదును. కానీ నువ్వు ప్రేమించలేదు, ఇష్టపడ్డావు. ఏదో ఒకరోజు ఆ ఇష్టం ఉండకపోవచ్చు అనుకుని నీతో జీవితం పంచుకోవటానికి సిద్ధపడ్డా అని అవి అన్ని వివరంగా చెప్పి వాణిని ఇక రెస్ట్ తీసుకో అని పడుకోబెట్టి బయటికి వచ్చాడు. అభి మనసు ఎంత భారంగా ఉంది. వాణికి అభి ప్రేమ తెలిసి ఇద్దరు ఇష్టంగా బ్రతకాలని అభి కోరిక. వాణి మనసు మార్చటానికి తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే ఎపిసోడ్లు రావాలి అంటే మీరు బూస్టింగ్ పవర్ చూపించండి. నేను పోస్టింగ్ పవర్ చూపిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలా వెళ్ళేటప్పుడు గంట సింబల్ ప్రెస్ చేయండి.